ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమైనా రాయలేదన్నా? ఈ మధ్య కాలంలో ఏం రాయాల. రీసెంట్గా నార్మల్ నువ్వు నార్మల్గా సాంగ్స్ రాసుకోవచ్చు కదన్నా. రాసుకుంటా నేను ప్రైవేట్గా 250 పాటలు రాసుకున్నాను. ఉన్నాయి 250 పాటలు నా దగ్గర. 250 రెడీగా ఇప్పుడు రెడీగా. నువ్వు పాడమంటే నేను నాన్ స్టాప్గా 100 పాటలు పాడగలను. 100 పాటలు పాడగలను నాన్ స్టాప్గా. అట్లీస్ట్ 100 పల్లవులు కూడా పాడగలను నాన్ స్టాప్గా. కొత్తవి ప్రైవేట్ సాంగ్స్. అబ్బా 100 ఉన్నాయి. అన్ని యూ నేమ్ ఎ జానర్, యూ నేమ్ ఇట్. రొమాన్స్ కావాలి, మాస్ కావాలి, ఫన్ కావాలి, ప్యాథోస్ కావాలి, బ్రేకప్ కావాలి, డివోషనల్ కావాలి, ఇన్స్పిరేషనల్ కావాలి, ఎనీథింగ్ రెడీగా ఉన్నాయి. ఎందుకన్నా అవి అన్నీ రాసించో? అవి నన్ను నేను చెక్కునే ప్రాసెస్లో రాసుకున్నాను అవి. అంటే నేను ఎప్పుడైతే పాటలు రాయడం స్టార్ట్ చేశానో, ఆబ్వియస్లీ ఎవరైనా స్టార్టింగ్ రాసేటప్పుడు కొంచెం పదాలు చాలా గమ్మత్తుగానే ఉంటాయి. ఇది కాదు, మనం జెన్యున్గా ఒక రెగ్యులర్ రైటర్ లాగా రాయాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి నేను స్టార్ట్ రైటింగ్ సాంగ్స్. ముందు కవితలు రాసేవాడిని. కవితలు ఒకటి చెప్పడానికి, దానికి ఒక ట్యూన్ కట్టి పాటగా చెప్పడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది ట్యూన్. ఒక్కసారి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను. పాట కావాలా? ఎలాంటి పాట కావాలి? కవితగా అదే ఇప్పుడు చెప్పిన ఆ ట్యూన్. పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, 2 వెండి మబ్బులు లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నెపిల్ల సిగ్గులు, నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు. కవిత. పాట పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామలార విందము, పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామలార విందము, 2 వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు, 2 వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు, నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు, పండు వెన్నెలమ్మ అమ్మమ్మమ్మ, పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము. యా, ఇది మీ పర్సనల్ పాట ఇది. నువ్వు ఎర్ర రంగు చీరాగట్టి, రంగు రంగుల బ్లౌజు జుట్టి, టింగు రంగమంటూ పోతుంటే, నీ సింగారాలు కావాలంటూ గింగీరాలు తిరుగుకుంటూ వంగి వంగి వస్తా నీ వెంటే, నువ్వు తెల్లని తుళ్ళని అల్లరి పిల్లవి, చల్లని మనసుండే జాబిల్లివి, ఇల్లా నాపై కన్నులు ఎర్రన చెయ్యాలా, నేను పిలచిన పలకవు ఉలకవు కులకవు, వలచిన వలపుల చిలకవు, నాతో తగువ మగువ దిగవా అలకల ఉయ్యాల, నన్ను మన్నించి వన్నించి లవ్వైనా చూపాల, పండు వెన్నెలమ్మా. ఇన్నున్నాయన్నా. ఈ లిరిక్ అమ్మో అదిరిపోయింది. ఇది సూపర్ అన్న. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారితో యాక్చువల్లీ ఫీల్ అవుతూ ఉంటా. చాలా ట్రై చేశారు అప్పుడు. అంటే అప్పటికే ఆయన యాక్ట్ చేయట్లా. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు 91 నేను స్టార్ట్ చేసింది. అప్పటికే హీ వాజ్ బిజీ ఇన్ పాలిటిక్స్. ఆయన చేయట్లా అప్పటికే. సో నేను బాలకృష్ణ గారితో 5 సినిమాలు చేశాను. సో బాలకృష్ణ గారిని అప్పుడు అడిగాను, అంకుల్ లాగా తాతగారిని చూడాలని ఉంది అంటే. ఒకసారి వెళ్ళినప్పుడు విపరీతమైన జనం చూశాను, నేను దూరం నుంచి చూశాను, బట్ మాట్లాడలేకపోయాను ఆయనతో. నాగేశ్వరరావు గారితో దగ్గర ఒక 50-60 రోజులు గడుపుంటాను నేను, చాలా దగ్గరగా. ఎందుకంటే 2 సినిమాలు చేశాను ఆయనతో. తీర్పు ఒక 20-25 డేస్, నాయుడు గారు ఒక 25 డేస్ ఈజీగా. సో ఐ హ్యాడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. అంటే నాకు ఆయన ఒక ఆరాధ్య దైవం, నాగేశ్వరరావు, రకనే నాగేశ్వరరావు గారు. సో అలా కానీ రామారావు గారితో మిస్ అయ్యాను. ఆయన మిస్ అయినప్పుడు బాలకృష్ణ గారిని అడిగి ఒకసారి చూశాను దూరం నుంచి. మా మెడ్రాస్లో మా ఇల్లు రామారావు గారు చాలా దగ్గర, ఒకటే సందు. ఆయన ఇంటికి 2 ఇళ్ళు అవతల మా ఇల్లు. సో ఒకసారి వెళ్ళినప్పుడు జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఇలా కాదనన్నా నేను పర్సనల్గా పిలుస్తాను, నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పిన కొన్నాళ్ళకి పెద్ద ఆయన కాలం చేశారు. సో ఆయన అస్థికలు పెడితే చూడడానికి వెళ్ళాను అనమాట. అప్పుడు నన్ను పట్టుకుని హక్ చేసుకుని, సారీ రా ముదురు, మాట తప్పాను రా, నాన్నగారిని చూపించలేకపోయాను నీకు. పర్లేదు అంటే. ఇప్పుడు బాలకృష్ణ గారితో రిలేషన్ బాగుందా? అంటే రెగ్యులర్ కలవగానే, బట్ ఎప్పుడు కలిసినా ఈజ్ ఆల్వేస్ ఆన్. మొన్న ఈ రీసెంట్గా అఖండ 2లో కలిసాను షూటింగ్లో. అన్నపూర్ణకి వెళ్తే డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అఖండ 2 అవుతుంది తెలిసింది. సరే ఒకసారి ఆయన పలకరిద్దామని వెళ్ళా. ఆయనలో గొప్ప క్వాలిటీ ఏంటంటే రూట్స్ మర్చిపోరు ఎప్పుడు ఆయన. ఎప్పుడు నేను కలిసిన హీఈస్ ఆల్వేస్ ఫస్ట్ పక్క వాళ్ళకి ఏం పరిచయం చేస్తారు తెలుసా? పక్కన అభివృద్ధి బాలకృష్ణ పక్కన కూర్చుంటారు కదా, మా మాస్టర్ మనోడు. మా తాతగారికి ఆయన స్టూడెంట్, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో అనమాట. అదే ఆయనకు గుర్తు. సరే ఎప్పుడు గుర్తు, ఎప్పుడు ఒకసారి, ఎప్పుడు మా మాస్టర్ మనోడు అని చెప్తూ
సార్ ఐఎమ్ సో గ్లాడ్ సార్, మీకు ఇంకా గుర్తు హై ఎలా మర్చిపోతావా, మీ ఇంటికి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సైకిల్ వేసుకొచ్చి వచ్చేవాడిని ట్యూషన్కి నేను పొద్దున్నే. రామారావు గారు అప్పటికి ఆల్వేస్ సూపర్ స్టార్, కానీ బాలకృష్ణ గారు సైకిల్ మీద వచ్చారు, ఆయన కార్లో వచ్చేవారు కాదు, సైకిల్ మీద వచ్చారు బాలకృష్ణ గారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చారు, వచ్చి ట్యూషన్ ప్లస్ మళ్ళీ స్కూల్ అన్నీ గుర్తు చేసుకొని మాట్లాడతారు ఆయన. ఎంత మర్యాద ఆడ బంగారు కూడా షూటింగ్ అప్పుడు అయితే అమ్మ ఇలా పరిచయం చేసుకోవడానికి వెళ్ళింది, ఇలాగా ఆయన కూర్చున్నారు, నమస్కారం అండి నేను ఇలాగా మూర్తి గారి కోడలనండి. ఏ మూర్తి గారమ్మా? వైవి మూర్తి గారు. టక్కన లేచి వచ్చినాడు, మాస్టర్ కోడలే కూర్చోబెట్టనరా. అయ్యో పర్వాలేదు పెద్దవారు కూర్చోండి, ఊరుకోండమ్మా మా మాస్టర్ కోడలు మీరు కూర్చో. ఆయన కుర్చీ వేయించేవారు కానీ కూర్చోలేదు, కూర్చోలేదు ఆయన. ఎంత మర్యాద ఆయనకి, ఆడవాళ్ళన్నా టీచర్లన్నా. సో అలాగనమాట ఆయన. నాకు మొన్న కూడా ఆయన చెప్తుంటే నాకు రూట్స్ ఎంత బాగా గుర్తుపెట్టినాడు ఆయన. కాదండి మరి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు బాలయ్య గారు మరి రోజు వచ్చేసి కోపం వస్తుందా? ఎవరికి ఉంటుంది కోపం? నీకు ఉంటుందా నాకు ఉంటుందా? పెద్ద ఆయన కాబట్టి ఆయన కోపం ఎక్కువసార్లు బయటపడుతుంది, నీది అయితే బయటపడదు. శ్రీదేవి గారితో నటించాలని మంచి మీకు ఉండేదంట? చాలా ఉండేది, ఎప్పుడు కోరిక అంటగా? చాలా కోరిక ఉండేది నాకు. అంటే ఫర్ 2 reasons. ఒకటి, నాకు ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా కూడా చాలా ఇష్టం. సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ అయినా, అలాంటి హీరోయిన్ మళ్ళీ ఒక టైంలో ఇండస్ట్రీలో వెళ్ళిన హీరోయిన్. సో ఆవిడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న ఆవిడ అలా అయిన మనిషి వ్యక్తి ఆవిడ నటి. సో అలాంటి ఒక యాక్టర్తో వర్క్ చేయాలని, అఫ్కోర్స్ స్వతహాగా కూడా ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఇష్టం నాకు. సో అందుకని అనుకున్నాను. బట్ ఎలాగైతే పెద్ద ఆయన మిస్ అయ్యానో ఆవిడ కూడా కలవలేకపోయినప్పుడు నేను ఆవిడని ఒక దూరం నుంచి చూశాను. అంతే, కలవలే ఆవిడ కూడా కలవలేదు, దూరం నుంచి చూసాను ఒకసారి. భానుప్రియ గారితో కూడా మీరు నటించలేదు కానీ కలిసాను. కవిత ఏదో రాశారని? అవును. అంటే ఇప్పుడు నేను ఇందాక అడిగా కదా, పాటలు రాస్తారు కదా, నేను రాయడానికి పాటకి ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇందాక నువ్వు విన్న పాట నాకు ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? చెప్పలేదు చెప్పండి. మీరా జాస్మిన్. సీరియస్లీ మీరా జాస్మిన్. అది ఏ సినిమా, గుడుంబా శంకర్ సినిమాలో పాట వస్తుంది టీవీలో, ఇది చిట్టి నడుము మీద చూస్తున్న పాట వస్తుంది. సడన్గా వాల్యూమ్ పోయింది, సడన్గా మ్యూట్ అయిపోయింది. ఏమైంది అర్థం కాల, రిమోట్ కొడుతున్నాను రావట్లా, టీవీ డబ్బా టీవీ, ఇది ఇప్పుడు మాట ఈ టీవీని కొడుతున్నాను సౌండ్ రావట్లేదు, ఏమైంది రా ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను, టీవీలో పాట చేస్తుంది, పాట అయిపోతుంది. సరే ఆమె చూస్తుంటే సౌండ్ లేకపోతే లేకపోతే చూసేద్దాం కాసేపు అని చూస్తూ టక్ ఇన్స్పిరేషన్ వచ్చింది, పాట రాయాలి, పాట రాద్దాం ఇవిడి మీద అని. అలాగా తెలిపి సో మెనీ సందర్భాలు. ఒకసారి బాధలో అనిపిస్తుంది, ఒకసారి ఎవరినో చూసినప్పుడు బాధేసి అనిపిస్తుంది, ఒకసారి ఒక రైలు ప్రయాణంలో అనిపిస్తుంది. సో అలాగా రకరకాల సందర్భాలు, సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి మనం అలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు రాయాలనిపిస్తుంది. అలాగా భానుప్రియ గారిని కలవడమే నాకు ఒక మ్యాజికల్ మూమెంట్. నేను మన రామానాయుడు స్టూడియో డబ్బింగ్ చెప్పడం కోసం వెళ్తున్నా. మామూలుగా మన డబ్బింగ్ స్టూడియో బయట లైట్లు ఉంటాయి, బల్బులు ఉంటాయి, టేక్ అవుతుంటే ఆ బల్బ్ ఆన్లో ఉంటుంది. అది ఒక పింక్ కలర్ బల్బ్ జనరల్గా మనకు పెట్టేది, బల్బ్ ఆఫ్లో ఉంది. డబ్బింగ్ పిలిచారు కదా అని యూజువల్గా మనకి మేనేజర్లు లేకపోతే కోఆర్డినేటర్లు ఎవరో ఒకరు ఉంటారు. ఏంటి ఎవరు కనబడట్లేదు ఇక్కడ అని చూస్తున్నాను, నన్ను పిలిచారు ఎవరు కనబడట్లేదు, ఏంటిది సరే లోపల చూద్దాం ఎవరు ఉన్నారేమో, నేను టక్కని ఓపెన్ చేశాను. నాకు తెలియదు అప్పుడు భానుప్రియ గారు డబ్బింగ్ చెప్తున్నారు లోపల, ఆ బల్బ్ పని చేయట్లేదంట, అందుకే టేక్ లైట్ ఆన్ అవ్వలేదు. సో అది నాకెందుకు మంచిది అని చూడు, ఆవిడ చూడగలిగాను. నిజంగా లైట్ ఆన్ ఉంటే ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు అని వెళ్ళేవాళ్ళం కాదు, నేను ఎవరో ఫోన్ చేసామని కదా. ఆమె ఏమో ఫుల్ చిమ్మ చీకటి, పోడియం దగ్గర టేబుల్ ల్యాంప్ వేసి ఆ డైలాగ్ సీన్ పేపర్ మీద బౌన్స్ అయిన లైట్తో ఒక చందమామ కనిపిస్తుంది నాకు. భానుప్రియ గారు ఒక్కసారి అలా బ్లాంక్ అయిపోయి ఉన్నాను నేను. బ్లాంక్ అంటే చాలా చిన్న పిల్ల వాయిస్ వాడిది, ఎవరు సారీ అనలేకపోతున్నా నేను, అనలేకపోతుంటే ఎవరమ్మా అది అనగానే టక్కన లైట్లు ఆన్ చేశారు. అని నేను అంటే సారీ అమ్మ, నేను క్షమించాలి, మీరు ఉన్నారని తెలియదు, నేను బై మిస్టేక్ టేక్. ఆదిత్య అమ్మ, బాలాదిత్య కదా? అవునమ్మా, బాగా చేస్తావయ్యా నువ్వు, చాలా బాగా యాక్ట్ చేస్తావు. నేను ఏం భానుప్రియ గారు నన్ను చూసి నన్ను మెచ్చుకుంటూ బాగా చేస్తావని చెప్పడం ఏంటి? అది వి డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్.
అసలు ఫస్ట్ ఆమె చూడడమే ఓ షాక్. ఆ షాక్లో ఈవిడ మాట్లాడే మాటలు, ఆ చీకట్లో చందమామలా కనిపించింది. తర్వాత గొంతేమో చిన్నపిల్ల గొంతు, ఎంత మృదువుగా మెల్లగా మాట్లాడుతుంది, నన్ను పొగుడుతుంది ఆవిడ. సరే బయటకు వచ్చేయాలి కదా, ఇంకా తప్పదుగా ఎంతైనా. ఇక్కడ కాళ్ళకి దండం పెట్టి, అమ్మ మీరంటే నాకు చాలా 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 ఇష్టం, మీతో ఎప్పుడు వర్క్ చేయలేకపోయాను, వన్ సమ్ ఫైన్ డే ఐ విష్ మీతో పనిచేయాలి. తప్పకుండా నాన్న, ఆల్ ది బెస్ట్ అని ఇంకా రాలేక బయటకు వచ్చాను. ఆ వచ్చిన రోజు రాత్రి నిద్రపోతుంటే ఆ కల్లోకి ఆవిడ కనిపించింది మళ్ళీ నాకు. ఆ కళ్ళు, ఆ ఫేస్, నాకు ఆవిడ డ్యాన్స్ చాలా ఇష్టం, ఆవిడ ఐస్ చాలా ఇష్టం. సో కల్లోకి వచ్చి నాకు టక్కన లేచి కూర్చుని, ఏంటి అసలు November 7th ఆ డేట్ కూడా గుర్తుంది నాకు. లేచి కూర్చుని అప్పుడు రాసుకున్నాను, కన్నానులే తనను కన్నానులే, కనులార ఆ కనులు కన్నానులే, కలలోన ఆ కళను కన్నానులే, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కళ్ళార చూసేటి భాగ్యానికి, నోచుకున్నా నేను ఈనాటికి మరువలేని స్మృతిని ముమ్మాటికి. కనులంటే కనుల కావు అవి కలువలు, కురులంటే కురుల కృష్ణమ్మ ఝరులు, పలుకుతుంటే ఆమె తెలుగులో మాట, తళుకుమంటూ రేయి వెలిగని పూట. కలనైన కనలేదు కలుగునని ఈ వరం, తననొదలి వస్తుంటే ఎదకేదో కలవరం. చేశాడు ఎంతందము ఆ బ్రహ్మ అందాల అరవిందము, చూశాక ఆనందము ఎప్పుడు రానంత బ్రహ్మానందము. ఎవ్వానినైనా హవ్వారి అనిపించు నవ్వుల్లలోన, మువ్వల్ని కురిపించు భానుప్రియాదేవినెంత వర్ణించినా, ఆగున నాలోని కవికి ఆలోచన అని రాసుకుంది. వినిపించే ఇది చేశారు? లేదు, జేడి చక్రవర్తి గారు చెప్పారు సార్ నాతో, ఆయనతో మాటలో చెప్తే, చెప్పావా భానుప్రియకి, ఆడికి చెప్పావా అంటే, లేదు సార్ చెప్పలేదు. అది చెప్తావు సార్ వద్దు సార్, నేను లైవ్లో నాకు వద్దు సార్ అంటే. కొంతమంది బాగా ఇష్టం ఉన్నప్పుడు చిన్న భయం ఉంటుంది. లేదు ఆదిత్య, చాలా సంతోషిస్తుంది ఆవిడ, ఎవరైనా అంతే కదా, హ్యాపీ ఫీల్ అవుతారు కదా అంటే, సార్ లైవ్లో చెప్తాను సార్ ఎప్పుడైనా ఆవిడకి, నేను ఎప్పుడైనా లైవ్లో చెప్తాను సార్ నీ ఇష్టం. హీజ్ అగైన్ వండర్ఫుల్ పర్సన్ అండి జేడి చక్రవర్తి. ఆయన నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళడం పాపం అంటే వెరీ రేర్, వెరీ ఫ్యూ పీపుల్ అలా మెసేజెస్ రిప్లై వస్తుంది నాకు. ఎనీ మెసేజ్, ఎనీ టైం, ఎనీ విషయం, అంటే అదొక న్యూ ఇయర్ విష్ కావచ్చు, లేకపోతే నా సినిమా తాలూకు ఈవెంట్ సంబంధించిన ఇన్విటేషన్ కావచ్చు, ఎనీథింగ్. నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది అంటే, నా పేరుని అడ్రస్ చేస్తూ ఆయన నుంచి ఇంత పెద్ద మెసేజ్ వస్తుంది మళ్ళీ. హీ లవ్స్ మీ సో మచ్ ఫర్, ఐ డోంట్ నో వై, బట్ ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆయన ఒకరు చాలా ఇష్టం నాకు.